ప్రస్తుతం ఇప్పుడు గుంటూరు మనం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాము. ఏదైతే ఈ రోజు పార్టీ కార్యాలయం వైఎస్ఆర్సీపీ ఓపెనింగ్ అని తెలిసిందో, అయితే ఈ ఓపెనింగ్ అందరూ వస్తారు, కానీ ముందు రోజు రాత్రి టీడీపీ జనసేన విధ్వంసం చేసిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే అసలు జనవరి 1 అనగానే ఎంతోమంది హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ సెలబ్రేషన్ ఎలా జరిగిందంటే విడుదల రజనీ సంబంధించిన పార్టీ ఆఫీసు ధ్వంసానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. మరి ఎందుకు ఇది ధ్వంసం చేశారా, మరి కావాలని చేశారా, తెలియక జరిగింది ఏంటనేది విషయాలు మనకు తెలియాలి. మరి చూద్దాం, ఎంత ధ్వంసం జరిగినా కానీ పార్టీ కార్యాలయం ఎక్కడ చెక్కు చెదరలేదు. ఎందుకు అంటే ధ్వంసం చేసినా సరే పార్టీ కార్యాలయం మాత్రం ఓపెనింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే అనుకోని విధంగా జనాలు కూడా ఇక్కడికి వస్తున్నారు. బీసీ నాయకులు ఒకటే అంటున్నారు, ఎంతమంది ఎన్ని ధ్వంసాలు చేసినా రజనీ వెనుక బీసీ నాయకులు కానీ బీసీ బలం 56% ఉన్న బీసీ బలం మాత్రం ఇక్కడ రజనీ వెనుక ఉంది. ఎందుకంటే ఇక్కడ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. మెజారిటీ కోసం ఇక్కడ చూస్తున్నాము. విడుదల రజనీ గెలుపు ఖాయమని తెలిసి కూడా ఓర్వలేక తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు చేసిన ఈ విధ్వంసాన్ని చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మరి ఈ విధ్వంసాలు ఇంకెన్ని ముందుకు వెళ్ళబోతున్నాయో కూడా తెలుసుకుందాం. కెమెరామెన్ వల్లితో శ్రావణి, RR9 న్యూస్.